వాట్ వీ ఫెల్ట్ వాజ్ నిన్న అనిల్ సుక్కర్ గారు కానీ ఇద్దరు ముగ్గురు అడిగినప్పుడు వాళ్ళుగా చాలా మంచి టైటిల్ పెట్టారంటే వినడానికి ప్రశాంతంగా ఉంది ఫస్ట్ అని. ఇప్పుడు కాంతారా ఉందనుకోండి, మన కాంతారా అర్థం తెలుసా? జస్ట్ టెల్లింగ్ యూ, అంటే అర్థం గురించి కాదు, కొంచెం పలకడానికి ఎగ్జాక్ట్ శుభకృత నామ సంవత్సరం అనేది తెలుగు వాళ్ళు పలకాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే ఇందాక శ్రీ విష్ణు గారు మాట్లాడుతున్నారు, సామజ వర్గమన మంచి టైటిల్, పాట కూడా ఫేమస్, ఆయన సామజ అంటున్నారు. ఈజ్ ఆఫ్ ఇది నారీ నారీ నడుమురారి మీ అందరూ ఇప్పుడు రామబ్రాజ్ గారు కానీ మీరు కానీ నారీ నారీ అంటున్నారు సింపుల్ గా. సో ఏంటంటే ఆ ఈజ్ ఆఫ్ పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుందేమో మాసెస్ కి. నేను బేసిక్ ఏంటంటే శుభకృత నామ సంవత్సరం అనేది దే ఫిక్స్ దిస్ టైటిల్, ఇట్ ఇస్ దేర్ డిసిషన్, వీ లైక్ ఇట్. ఎందుకంటే మీరు చెప్పినట్టు సామజ వరగమన అంటే ఇట్ ఈస్ అ లాంగ్ టైం, బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సో శుభకృత నామ సంవత్సరం కూడా మీరు గ్లిమ్స్ చూడలేదు ఇంకా కదా? ఇఫ్ యూ సీ ద గ్లిమ్స్ యూ విల్ అండర్స్టాండ్ వై ఇట్ ఇస్ కాల్డ్ శుభకృత నామ సంవత్సరం. సో ఆ రకంగా ఇట్ ఇస్ కనెక్టెడ్ ఫుల్లీ టు ద థింగ్. ఒక టైటిల్ అలవాటు చేయడండి. ఇప్పుడు సొగసు చూడతరమా, సామజ వరగమన, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నారీ నారీ నడుమ మురారి, అప్పుడు కూడా శంకరాభరణం, ఇలా ఇవన్నీ కూడా కొన్ని టైటిల్స్ ఆల్వేస్. హిందీలో ఒకటి వచ్చింది, ఆల్బర్ట్ పింటో సే గుస్సా క్యూ పెద్ద హిట్ అయింది అప్పట్లో 80s లో. సో ఇట్స్ మీరు గ్లిమ్స్ చూస్తే గ్లిమ్స్ అండ్ దిస్ విల్ కనెక్ట్ అండి. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ పర్సనల్లీ ఆస్క్ యూ ఆఫ్టర్ యూ సీ ద గ్లిమ్స్, యూ లెట్ మీ నో. I have no doubt about it. Yes, thank you so much coming from you. సార్ నరేష్ గారు, మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం